ఉద్యోగములు, వ్యవసాయములు, ఆస్తి అంతస్తు, ఇండ్లు, వీళ్ళారా అనేక రకాలైనటువంటిది సంపాదన యొక్క బిజీలో పడిపోతూ వస్తుంటున్నాడు. క్షణము కూడా తీరికొండటం లేదు. మంచిది సంపాదించుకోవాలి వయసులోనే. బిడ్డలారా సుఖంగా బ్రతకాలి. అయితే బిడ్డలారా గమనించండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అది కనుక బిడ్డలారా గమనించండి, సంపాదించినటువంటి ఆస్తి అంతస్తులు మరి భోగభాగ్యములు ఇవి కూడా మన వెంట రావు, మన తోటి రావు. ఇవన్నీ కూడా ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోవలసినదే. అనగా మానవుడు దిగంబరగా వచ్చి ఉన్నాడు. తల్లి గర్భములో నుండి మరలా వెళ్ళేటప్పుడు దిగంబరిగానే సాగనంపవలసిందే. పూచిక పుల్ల కూడా మానవుడు వెంట రాదు. రాని దాని కొరకు, కాని దాని కొరకు ఈనాడు మానవుడు పడే తపన ఎంతో ఆలోచన చేయండి. నాది 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 అని నరాన పాకిపోయి అబద్ధములు, మోసములు, అన్యాయములు, అక్రమములు, డబ్బులు ఎగ్గొట్టటము, అక్రమ సంపాదనతోటి మానవుడు పోగు చేసుకొని మానవుని యొక్క జీవితంలో సుఖించాలి, ఇక నాకేం పర్వాలేదు అని మానవుడు అనుకుంటున్నాడు. అయితే బిడలారా, ఇది అనిత్యమైనటువంటిది. కానీ జీవం ఉన్నదే, జీవము అనగా వైకుంఠం, జీవం అనగా మోక్షం, జీవం అనగా స్వర్గలోకం, జీవం అనగా పరలోక రాజ్యం, దేవుడు ఉండేటువంటి స్థలం. ప్రతి మానవుడు కూడా అక్కడికి వెళ్ళవలసిందే. ఇక్కడ మనము తాత్కాలికమైనటువంటి భూమి మీద మనం జీవిస్తున్నాం. ఇంట్లో నుండి వెళ్ళిన మనిషి తిరిగి మరల వస్తాడు అన్న నమ్మకము లేదు అసలు. ఒక స్టవ్కి, ఒక కుక్కర్కి, ఒక సెల్ ఫోన్కి గ్యారంటీ ఉందేమో కానీ నీకు, నాకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా ఏ గ్యారంటీ కూడా లేదు. ఆలోచన చేయండి. అయితే ఏదో ఒక దినమున వెనుకో ముందో రాలిపోతాం, తప్పదు అది. అయితే ఎక్కడికి పోతున్నావు? నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నకు నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇది వాస్తవమైనటువంటిది. బిడలారా గమనించాలి. ఈ లోకములో పాపములు జన్మించి పాపములు తింటూ, పాపాన్ని త్రాగుతూ, పాపములో పండుకుంటే, పాపముని స్నేహిస్తే, పాపముతో ఆటలాడుకుంటే కాటేస్తుంది. పాపము నిన్ను కాటేస్తుంది. అది భయంకరమైనటువంటిది. ఈ లోకంలో పాము కాటు ద్వారా శరీర సంబంధమైన మరణమేమో గాని పాపముతో ఆడుకుంటే భయంకరమైన నిత్య నరకం, ఆరని అగ్నిగుండం, యమగుండం, వేదనకరమైన స్థలం, యాతనకరమైనటువంటి స్థలం. ఒక్క బొట్టు కూడా నీటి బొట్టు దొరకదు. ఎందుకు? ఏ అష్టవర్ణముల వారు ఎవరైనప్పటికీ కూడా ఎందుకు? బాల్యం నుండియే, యవన కాలం నుండియే, నడిప్రాయం మొదలుకొని వృద్ధప్రాయం వరకు కూడా ఎందుకు మానవుడు ఈ భక్తి, ఎందుకు ఈ వైరాగ్యము అంటే మోక్షం చేరాలి, పుణ్యం కట్టుకోవాలి. రైట్, బాగుంది, మంచిది. ఎట్లాగున మానవుడు ఆ పుణ్యలోకములోనికి పాపాత్ముడు ప్రవేశించగలుగుతాడు? ఊహించండి. కాళ్ళకి బురదైంది, బజారులో తిరిగాం, రాత్రికి ఇంటికి పోయినప్పుడు బయట నీళ్లు ఉంటాయి, తొట్టి దగ్గర కడుక్కోవాలి, లేదంటే స్నానం చేయాలి. అప్పుడే మంచం మీదకి వెళ్తాం. ఈ చెమట కొంపుతోటి ఉన్నటువంటి బట్టలతోటి, శరీరముతోటి ఇంట్లోనికి మనం పోలేం. అయితే ఈ దుర్మార్గుడు, ఈ పాపి, ఈ అన్యాయస్తుడు, ఈ మోసగాడు, ఒక్కసారి ఊహించండి వీళ్ళరా ఎలాగున దేవుడి రాజ్యములోనికి మానవుడు ప్రవేశించగలుగుతాడు? ఆ కారణాన దేవుడి నరరూపిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రతి పాపము నుండి మానవుని విడిపించి మోక్ష రాజ్యములోనికి ప్రవేశించే దాని కొరకాయి సృష్టికర్త అయిన దేవుడే సమస్తమును వదిలిపెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరే యేసు క్రీస్తు. ఎందుకు వచ్చాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఆ జీవములోనికి, ఆ మోక్షములోనికి, ఆ స్వర్గములోనికి ఎవరు కూడా ప్రవేశించలేరు.
బిడ్డలారా గమనించండి, నీ ఆస్తి విస్తరిస్తుంది కదా కలిమి. ఒకరికి కలిమి విస్తరించడం వాళ్ళ జీవానికి మూలం కాదు కదా. అనగా నీ కలిమి నిన్ను జీవంలోనికి తీసుకుపోదు. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీ అందం, నీ చందం, నీ పలుకుబడి ఏవి కూడా నిన్ను మోక్షానికి చేర్చలేవు. మోక్షానికి చేరాలంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా, నీ పాపములు కడగబడుట ద్వారా, పాప క్షమాపణ పొందుట ద్వారా నీవు జీవములోనికి నువ్వు ప్రవేశించగలుగుతావు. బిడ్డలారా గమనించండి సత్యాన్ని. ఆ కారణాన్ని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకై, అనగా సర్వలోకములో ఉన్న సర్వమానవుల యొక్క సర్వ పాప పరిహారముల కొరకై యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడబడ్డాడు. స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు. ఒకసారి ఊహించండి పిల్లరా, తలలో ముండ్లి కిరీటము, చేతులలో, పాదములలో, డొక్కులో బల్లెపోటులు పొడవుడుతూ వచ్చినాయి. ఎవరి కొరకు? నా పాపముల కొరకై. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ జీవములోనికి నిన్ను, మరణములో నుండి నిన్ను జీవములోనికి దాటించాలని ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటుండగా, ఈ రాత్రి నిన్ను బ్రతిలాడుకుంటూ ఉంటుండగా, ప్రియా సహోదరుడా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. ఒకవేళ ఈ డబ్బు లేదా ఇల్లు, ఈ వాకిళ్ళు ఏవి మన వెంట రావు, మన తోటి రావు. ఇలారా ఏవి కూడా మనలను ముక్తిలోనికి, మోక్షంలోనికి చేర్చలేవు, ఆ జీవములోనికి ప్రవేశింప చేయలేవు. వీటన్నిటిని వదిలిపెట్టుకోవాలి. అర్థమవుతుంది, అయ్యో పాపం, అయ్యో పాపం. వార్తలు వింటుండే మరణాలు, అక్కడ వీళ్ళు, ఇక్కడ వీళ్ళు చనిపోయారు. అకాలమైన మరణాలు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్ని రకాలైన తెగుళ్ళు. నార్త్ ఇండియాలో అతివృష్టి ఎక్కువైపోయి వర్షాల ద్వారా బీభత్సమై ప్రాణ నష్టం జరుగుతుంది. ఇక్కడ అనావృష్టి అయిపోతా వచ్చింది. ఎంత భూకంపములు, తెగుళ్ళు, మళ్ళా కరోనా ఆరంభించబడుతూ వస్తా ఉంది. వర్షాలు లేవు, దొంగతనాలు ఎక్కువైపోతా వచ్చినాయి. ఎక్కడ చూసినప్పటికీ నరహత్యలు, మారణకాండలు. ఏంటిదంతా? దేవుని రాకడ సమీపించింది. బిడ్డలారా, యేసు ప్రభు వారి ద్వారానే నీకు మోక్షం, నెమ్మది ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఏదో బ్రతుకుతున్నాము, ఏదో పొద్దు పొడుస్తుంది, పొద్దుగోగుతుంది, తింటున్నాం, త్రాగుతున్నాం, పొలం పనులకు వెళ్తున్నాం, వ్యవసాయం చేసి చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. అయిపోయిందా? ఆత్మల గురించిన ఆలోచన నీకు లేకుండా ఎందుకంత జ్ఞానం ఉంది నీకు? కానీ చనిపోయిన తర్వాత నీ జీవితం ఏంటి? ఆఫ్టర్ డెత్ వాట్ ఈజ్ యువర్ లైఫ్? మరణము తర్వాత నీ జీవితం ఏంటి? ఊహించుకో, ఆలోచన చేయి, గ్రహించు. ఈ ప్రశ్నలన్నిటికీ వేసే సమాధానం, వేసే శాంతి, యేసు ప్రభువారి మోక్షమునకు మార్గం. ఇలారా నమ్మండి, విశ్వాసం ఉంచండి. కులం, మతం, రాజకీయ పలుకుబడి ఏది కూడా నీకు అడ్డురా, నిన్ను రక్షించలేదు. మరణం ఎదుట ప్రతి మానవుడు ఓడిపోక తప్పదు. మరణం అందరినీ పట్టును పెట్టుకుంటుంది. ఇలారా ఊహించండి, ఊహించు. ఇవాళ ఇంట్లో ఉంటున్నావు, చనిపోయిన తర్వాత నీతోటి ఎవ్వరు రారు. ప్రేమగా ఉంటే వల్లకాటు దాకా వస్తారు, మట్టేస్తారు, అంతే, క్లోజ్ అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. నో, అసలైన జీవితం మరణముతోటి ఆరంభించబడుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ్ అన్నారే. భూమి మీద నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి బిడ్డలారా, నీ నీడ నీయని గిడితే వస్తుంది చూడు, నడుస్తుంటే నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఇలారా అసలైన జీవితం భూమి మీద రక్షకుని గుర్తించకుండా పాపంలోని జీవించుకుని చనిపోతే ఆ భయంకరమైన నరకం. ఒక నిమిషం, లేకపోతే ఒక గంట, ఒక దినం, వారం, లేకపోతే ఒక నెల, ఒక సంవత్సరం కాదు, యుగ యుగాలు భయంకరమైన పాతాళమును కేకలు పెట్టి ఏడ్చేటువంటి స్థలం. నీళ్లు దొరకవు, పలకరించే వాళ్ళు ఉండరు, ఫోన్లు ఉండవు, కూల్ డ్రింకులు ఉండవు, పేకాట, మందు ఏమీ ఉండదు. ఒకే ఒక్క కేకలు, వామ్మో వాయు, వామ్మో వాయు. అయ్యో, ఇలారా ఊహించుకో, ఆలోచన చేయి, ఆలోచన చేయి. నువ్వెవరు? ఎందుకు వచ్చావు? ఎంతకాలం జీవిస్తావు? చనిపోయిన తర్వాత
నీ యొక్క అంతిమ స్థితి ఏంటి? బిడ్డలారా, చెప్పే నేను కూడాను పాపములని జన్మించి జీవిస్తూ వచ్చాను. ప్రభు నా హృదయంలోనికి వచ్చి శాంతిని సమాధానం ఇచ్చారు. ఇదిగో ఇక్కడ నుండి వారు అనేకులు ఆయా కులముల మతములకు చెందినటువంటి వారమే ఒకప్పుడు. ప్రభు మా బ్రతుకులను మార్చాడండి. ఇలారా, ప్రభునందు శ్వాసం ఉంచండి. మేము చేతులు కడుక్కుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ప్రభు చెప్పమన్నాడు. రేపు చెప్పడానికి నేను ఉంటానో లేదో మీకు తెలియదు. మరలా మరొక అవకాశం మీకు మాకు ఉంటుందేమో తెలియదు. దేవుడిచ్చిన అనుకూలమైన సమయం కాదనుకు తృణీకరిస్తే వాక్యం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. ప్రభు మిమ్మలను ప్రేమించి దర్శించి రక్షించి ఈ మాటలు మీ వినికిడిలో ఆత్మ ద్వారా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయును గాక, మీ హృదయంలో తెరవబడును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా లాస్ట్ ఇది లాస్ట్ అండి. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ఈ పురవీధుల్లో మీ దాష్టం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన అతి శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. విన్న వారి హృదయాల్లో రక్షణ కార్యం జరిగించండి ప్రభా. ఈ వీధిలో ఉన్న అనేక మంది బిడ్డల తండ్రి, వారిని, వారి కుటుంబాలను, వారి పాడి, వారి పంటలు, వారి పైరు, వారి పశువులను మీరే దీవించండి. వారి యొక్క వ్యాపార వృద్ధి